హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది గోంగూర బోటి కూర. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకుందామా. దానికి ముందుగా గోంగూర తీసుకోవాలి. గోంగూర కడుక్కొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఒక బాండీలోకా లేదా ఒక కుక్కర్లోకా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు గోంగూర చూసారా ఎలా వచ్చిందో. ఇలా మగ్గిన తర్వాత దాన్ని తీసేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా అవి కూడా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వాటికి దాన్ని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత బోటి ఉంటుందా, బోటి కూర, ఆ కూరను శుభ్రంగా కడుక్కొని వేసుకొని కలుపుకోవాలి బాగా. దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనము ఇప్పుడు కారం అవి వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, మటన్ మసాలా 1 స్పూను, కారం 2 స్పూన్లు వేసుకొని బాగా ముక్క పట్టేటట్టుగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మీకు జ్యూసీగా అంటే వాటర్గా కావాలి అంటే కూర 2 లేదా 2.5 గ్లాసులు వేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ 1.5 వేసుకుంటున్నాను, ఎందుకంటే చిక్కగా వస్తే బాగుంటుంది బోటి కూర అన్నాక. మీరు కనుక గుజ్జుగా తినాలనుకుంటే 1.5 లేదా 2 సరిపోతుంది. అదే జ్యూసీగా తినాలనుకుంటే మాత్రం 2, 2.5, 3 దాకా పడుతుంది వాటర్. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత చూసారా కూర ఎలా వచ్చిందో. ఇలా వస్తే మనకి కూర పర్ఫెక్ట్ ఉడికినట్లు. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది.